హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ RM915. ఈరోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అండి? చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండి. అదైతే చాలా బాగుంటుంది. మీరు కూడా నాతో ఆ ప్లేస్ ఏంటో, అక్కడ ఏమేమి ఉన్నాయో అనేది ఎక్స్ప్లోర్ చేయండి. నాతో కూడా వచ్చేసి రండి. ఇది వచ్చేసి కేసీఆర్ కాలనీ, అన్నారం విలేజ్, దుందిగల్ దగ్గర మన హైదరాబాద్లో ఉందండి. మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయామండి. మీరు గెస్ చేసింది కరెక్ట్. ఇది కచ్చే రాస్తే అండి. కచ్చే రాస్తే ఇది విలేజ్ వైబ్ని కల్పించే విధంగా ఉంటుందండి. స్టార్టింగ్లోనే మనకు మన లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ అయితే ఉంటుందండి. పెద్దవాళ్ళకు వచ్చేసి 600 ఉంటుంది, చిన్నపిల్లలకి అయితే ఫ్రీ అండి. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. నేచర్ లవర్స్కి అయితే, నేచర్ లవర్స్కి అయితే చాలా నచ్చుతుందండి. వెంటనే మనకు ఆర్గానిక్ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు అనేది ఉందండి. అక్కడ ప్రతి యానిమల్ దగ్గర, బర్డ్స్ దగ్గర మాత్రం మనకు గైడ్స్ ఉంటారు. వాళ్ళు మనకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఒక ఎకలాజికల్ పార్క్ అండి. చూడండి, డక్స్ ఉన్నాయి స్టార్టింగ్లో. అవి ఎండకి వాటర్ దగ్గరే ఉంటున్నాయి కానీ మన దగ్గరికి రావట్లేదండి. ఇక్కడ వచ్చేసి కౌ ఉందండి. ఇక్కడ వచ్చేసి డాంకీస్ ఉన్నాయండి. వాటికి మా చిన్నోడు ఫీడ్ చేస్తున్నాడండి. భయపడుతున్నాడు. వాళ్ళ మమ్మీ ఎంత ట్రై చేసినా కూడా భయపడుతూ తినిపించాడు ఫైనల్గా. కావేమో మీరేంటి నా దగ్గర రావట్లేదు, నన్ను ఫీడ్ చేయట్లేదని చూస్తుందండి. మా పాప బాబు ఇద్దరు కూడా మంచిగా గోట్కి ఫీడ్ చేస్తున్నారండి. పిల్లలకి ఫోన్, టాయ్స్ కాకుండా ఇలాంటివి మనం ఇస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇది వచ్చేసి టర్కీ బర్డ్ అండి. మనము ఎంత గట్టిగా లాఫ్ చేస్తే అది తిరిగి లాఫ్ చేస్తుందండి. ఇదొకటి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ ప్లేస్ స్పెషల్గా ఏంటంటే, ఇక్కడ మనము బర్డ్స్ని, యానిమల్స్ని, ఫిషెస్ని అన్నిటినీ కూడా మనము చేతితో టచ్ చేయొచ్చండి. వాటికి ఫీడ్ చేయొచ్చు. ఇదొకటి బాగా నచ్చింది మాకైతే. ఇక్కడ పాములు, తొండలు, తాబేలు, బర్డ్స్, ర్యాబిట్స్ వాటిని టచ్ చేయడము, వాటికి ఫీడ్ చేయడము, ఇంకా పైనుంచి వాటితో ఫోటోలు దిగడము, అవి మాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ర్యాబిట్స్ చూడండి. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ టైం అవ్వడం వల్ల మేము చాలా ఎండ ఉండే అండి. అవి ఆల్మోస్ట్ పడుకుంటున్నాయి. ఇము బర్డ్ అండి. ఇము బర్డ్కి కూడా మేము ఫీడ్ చేసాము. నేచర్ లవర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ప్లేస్కి వస్తే కనుక. మీరు కూడా వస్తే కనుక, చాలా ఎండగా ఉందండి. మీరు అంబ్రెలా కానీ క్యాప్స్ కానీ తీసుకురండి. మేమైతే తీసుకెళ్ళడం మర్చిపోయాము. మేము వెళ్ళిన రోజైతే చాలా ఎండ ఉందండి. ఇవి వచ్చేసి చిన్న పిక్స్ అండి. చాలా బాగుంది. అవి అంతే ఉంటాయంట, హైట్ ఏం పెరగవంట. ఇక్కడ స్పెషల్గా ఇది వచ్చేసి ఐవరీ బర్డ్ అండి. బర్డ్స్ ఉంటాయండి ఇక్కడ వచ్చేసి. మకాస్, ప్యారెట్స్, చాలా మనము దగ్గరగా వాటిని చూడొచ్చు, పట్టుకోవచ్చండి. పిల్లల చేతిలో కూడా ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటివన్నీ కూడా పిల్లలకి తెలియాలండి. ఈ రోజుల్లో ఫోన్స్ రావడం వల్ల పిల్లలు ఫోన్స్కి అట్రాక్ట్ అవుతున్నారు కానీ బయట ఉన్న యానిమల్స్ని చూడడానికి కానీ, వాటిని ఇది చేయడానికి, టచ్ చేయడానికి ఇష్టపడట్లేదండి. మనమైతే
పిల్లలకైతే తెలియజేయాలండి యానిమల్స్ గురించి, బర్డ్స్ గురించి. ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంకా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. మనం వచ్చే జనరేషన్కి మనం ఏమిస్తామండి, ఇలాంటివన్నీ పిల్లలకి నేర్పిస్తేనే వాళ్ళు రేపటి రోజుల్లో నేర్చుకుంటారు. ఏ విధంగా మనము నేచర్ని కాపాడాలి, యానిమల్స్ని ఏ విధంగా కాపాడాలనేది తెలుస్తుంది, వాళ్ళలో భయం అనేది వెళ్తుంది. 90s కిడ్స్ అయితే మనము అన్నీ ఎంజాయ్ చేసాం. మనం ఆడుకునేటప్పుడైతే బర్డ్స్ ఇంట్లోనే ఉండేవి, ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ఫోన్స్ ఉండేవి కాదు మనకు. కానీ ఇప్పుడు పిల్లలకి, ప్రతి ఒక్క పిల్లలకి అన్నం తినాలన్నా కూడా ఫోన్సే కావాల్సి వస్తుంది. ఫోన్స్లో అయితే ఎన్ని గేమ్స్ అయినా ఆడడానికి, బర్డ్స్, యానిమల్స్ అన్నీ కూడా చూస్తారు, కానీ రియల్గా చూసి వాటితో ఎంజాయ్ చేయడం అనేది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ చూడండి మా చిన్నోడు ఎట్లా భయపడుతున్నాడో, వాడు కనీసం బర్డ్ని కూడా పట్టుకోవడానికి భయపడుతున్నాడండి. ఇలా భయపడే పిల్లలకి మనము యానిమల్స్ దగ్గరికి తీసుకెళ్ళి వాటిని టచ్ చేసి వాటి ప్రేమ ఏంటో అనేది వాళ్ళకి తెలియజేయాలి. యానిమల్ని లవ్ చేసే విధంగా, బర్డ్స్ని లవ్ చేసే విధంగా, నేచర్ని లవ్ చేసే విధంగా మనం పిల్లలకి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలండి. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అవును అనేది, ఏది నిజమో అనేది తెలుస్తుంది. ఫోన్కే ఎప్పుడు అటాచ్ అయితే అయి ఉండద్దండి పిల్లలకి. మేమందరం కాసేపు అక్కడ వాటితో టైం స్పెండ్ చేసాము. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మన బిజీ లైఫ్లో పడి అసలు ఇలాంటివి ఎంజాయ్ చేయడమే మనం మానేసామండి. అప్పుడప్పుడు మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా టైం తీసి మనము తీసుకెళ్ళడము, టైం స్పెండ్ చేయడము అనేది అందరికీ కూడా ఒక మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ ఫీజు అయితే పెద్దవాళ్ళకి 600 ఉందండి. అది కొంచెం ఎక్కువగానే అనిపించింది. మిగతాదంతా కూడా వర్త్ అనిపించింది. ఫుడ్ కూడా చాలా రీజనబుల్ ఉందండి. మీకు ఎవరికైనా ఫుడ్ కూడా అక్కడే తినాలనుకుంటే కూడా తినచ్చండి, ఏమీ అంత కాస్ట్ ఏమి లేదు. మెయిన్గా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ ప్లేసెస్కి వస్తే కనుక. మీరు కూడా వీలైతే మీ పిల్లలను తీసుకొని వాళ్ళకు ఈ హ్యాపీనెస్ని ఇస్తారని అనుకుంటున్నాను. కుదిరితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది మన హైదరాబాద్కి దగ్గరలోనే ఉందండి. దుందుగల్ అనే ప్లేస్, అన్నారాము కేసీఆర్ విలేజ్ దగ్గరలో ఉందండి. మానిటర్ లిజర్డ్స్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయండి. అవి చూస్తుంటే కూడా చాలా భయంగా అనిపించింది, కానీ అలాంటివి మనకు బయట చూడడానికి అనేది కుదరదు కదండి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడే మనం వాటిని చూడగలం. ఇక్కడ వచ్చేసి తాబేలు చూడండి, ఎంత చిన్న చిన్న తాబేలు, పెద్ద తాబేలు ఉన్నాయి. మా పిల్లలకి కూడా మీరు భయపడద్దు, టచ్ చేయండి, చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి అని మేము చెప్తే పిల్లలు కూడా అలాగే చేశారండి. మనం చెప్తేనే కదండి వాళ్ళకు తెలిసేది. చూడండి మా తమ్ముడు అయితే సైన్స్ స్టూడెంట్ కాబట్టి ధైర్యంగా ప్రతి యానిమల్ని, ప్రతి బర్డ్ని మంచిగా పట్టుకుంటున్నాడు చేతిలో. ఇది వచ్చేసి క్యాట్స్ అండి. ఎంత ముద్దుగా ఉందో, ముద్దుగా ఉందండి క్యాట్ అయితే. ఈ క్యాట్ కూడా చాలా బొద్దుగా ఉంది. మేమైతే పెట్ చేస్తున్నాం క్యాట్ని. మా చిన్నోడైతే వద్దు మమ్మీ అని అంటున్నాడు. ఇక్కడ వచ్చేసి మానిటర్ లిజర్డ్స్ ఉన్నాయండి. అవి అసలు డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. కొన్ని అయితే అవి అసలు నిజంగా అక్కడ ఉన్నాయా అన్నట్టుగా అక్కడ ఉన్న కలర్లోనే కలిసిపోయాయండి. అవి కెమెరాకి కూడా క్యాప్చర్ అవ్వట్లేదు, ఆ విధంగా ఉంది అక్కడ. ఇగో చూడండి, అసలు కనిపించట్లేదు, గ్రీన్ కలర్లో ఉంది. అగో ఎంత పెద్దగా ఉంది చూడండి. మా తమ్ముడు వాళ్ళ పాప తన ఎక్స్పీరియన్స్ని చెప్తుందండి.
తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది, బాగుంది ఇక్కడ అంతా అని చెప్తుంది. ఫిషెస్ చూడండి, వాటికి ఫుడ్ వేయంగానే ఒక విత్ ఇన్ సెకండ్లో తినేసాయండి అవి ఫుడ్ని, అంత ఫాస్ట్ ఉన్నాయి అవి. ఇవన్నీ కూడా ఎంత కలర్ఫుల్గా, వీటిని చూస్తుంటే పీస్ఫుల్ మైండ్ అనిపిస్తుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవన్నీ కూడా పిల్లల్ని చూపించడం వల్ల నేచర్ని లవ్ చేయడం, యానిమల్స్ని లవ్ చేయడం పిల్లలు చిన్నప్పటి నుండే నేర్చుకుంటారండి. మనం వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇవన్నీ కూడా నేర్పించి. ఇక్కడ ఉన్న స్నేక్స్ అన్నీ కూడా పాయిజన్లెస్ అండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా టచ్ చేయొచ్చు, ఎవరైనా పట్టుకోవచ్చండి, ఏమీ హామ్ అయితే చేయదు. అందరు కూడా ధైర్యంగా పట్టుకుంటున్నారు. ఇవి వచ్చేసి ఎగ్స్ అండి. ఇవి హ్యామర్తో బ్రేక్ చేస్తే కానీ బ్రేక్ అవ్వదంట అండి, అంత స్ట్రాంగ్ ఉంటుందంట. ఇది వచ్చేసి ఇగ్వానా, మా చెల్లె దానికి ఫీడ్ చేస్తుంది. ఇది వచ్చేసి పైథాన్ అండి. అంతా కూడా అందరు వెయిట్ చేస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు ఎప్పుడు తీసుకుందాము, ఫొటోస్ తీసుకుందాం అనేసి. ఇది చూడండి, వాటర్లో వేయంగానే అది తొందరగా బయటికి వచ్చేస్తుంది. మా బ్రదర్ కూడా ఇగ్వానాని పట్టుకున్నాడు. ఇగ్వానాకి ఏదైనా హామ్ వచ్చినప్పుడు మాత్రము తన టేల్తో ప్రొటెక్ట్ చేసుకుంటుందంట అండి. ఎంత లాంగ్ ట్రేల్ ఉంది చూసారు కదా. ఇది వచ్చేసి పాంట్ అండి, స్టార్టింగ్లో ఉంటుంది. అందులో ఫిషెస్ రియల్గా రియల్ ఫిషెస్ని చూస్తుంటే నిజంగా ఆ పాంట్, అక్కడ ఉన్న వాతావరణము, అందులో ఇది చాలా మంచిగా అనిపించిందండి. మా తమ్ముడు వాళ్ళ పాప కూడా పట్టుకుందండి పైథాన్ని, టచ్ చేసింది. ఇది బర్డ్ చూడండి ఎంత పెద్దగా ఉంది, అసలు మన హైట్కి ఉందండి, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉందండి. Hi everybody watching RM915, Rajnika Khetawat. It's a hello from me. I am Nandakeshwar and I am the one who takes care of Kache Raste, and I hope whatever you have seen you really like it. Thank you so much. Thank you.